హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి చాలామంది ఎస్సీ కార్పొరేషన్కి అనేది అప్లై చేస్తున్నారు. సో అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా అక్కడ కావాల్సిన డాక్యుమెంట్ రెండు కంపల్సరీగా ఉండాలండి. అది ఒకటి ఇన్కమ్ సర్టిఫికేటు, అలాగే రెండు వచ్చేసరికి క్యాస్ట్ సర్టిఫికేటు. సో ఈ రెండు సర్టిఫికేట్లు ఉంటేనే మీరు ఎస్సీ కార్పొరేషన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఈ వీడియో మీ ముందుకు ఎందుకు తెస్తున్నా అంటే, ఈ ఎస్సీ కార్పొరేషన్ అప్లై ప్రాసెస్లో భాగంగా చాలామందికి క్యాస్ట్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది లేదు. సో వెంటనే మనకి అప్డేట్ ఇచ్చారు కాబట్టి అప్పటికప్పుడు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదు. సో ఇలాంటి వాళ్ళందరికీ ఏ విధంగా క్యాస్ట్ సర్టిఫికేటు అలాగే ఏ విధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ పొందాలని చెప్పేసి వాటి గురించి ఈ వీడియో మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. సో ఈ వీడియోని వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఈ చివరి వరకు వీడియోని చూస్తే మీకు అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా ఎట్లా అప్లై చేసుకోవాలి, ఎలా ఈ సర్టిఫికేట్లు పొందాలని చెప్పేసి తెలియజేయడం అయితే జరుగుతుంది. సో ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్కి అప్లై చేసే వాళ్ళు గతంలో సర్టిఫికేట్ అంటే 2024 కానీ 23 సంబంధించి కానీ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేసే ప్రాసెస్లో భాగంగా అక్కడ ఖచ్చితంగా ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే అడుగుతుంది. సో మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబరు ఎంటర్ చేస్తేనే మీకు ఎస్సీ కార్పొరేషన్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ ఇక్కడ మీకు ఎస్సీ కార్పొరేషన్ అప్లై చేసే ప్రాసెస్లో భాగంగా క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ లేకుంటే కన్నా ఎలా పొందాలని చెప్పేసి మీకు తెలియజేస్తాను. సో ఆల్మోస్ట్ మీకు 2023-24 సంబంధించి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే కన్నా అప్లై చేసేటప్పుడు ఓకే అయితే కన్నా డీటెయిల్స్ ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఇన్ కేస్ మీకు అప్లై చేసేటప్పుడు డీటెయిల్స్ అనేవి ఓపెన్ కాకుంటే నో డేటా అనే వస్తే ఏ విధంగా ఆ సర్టిఫికేట్లు పొందాలో ఇప్పుడు మీకు చెప్తాను. అలాగే మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకవేళ పోయి ఉంటే కన్నా వాటి యొక్క నెంబర్లు కూడా ఏ విధంగా తెలుసుకోవాలో కూడా ఇప్పుడు చెప్తానండి. ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్ అప్లై చేసేటప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి కాబట్టి మన గ్రామ వార్డు సచివాలయంలో కొత్తగా అప్లై చేయాలంటే టైం అయితే పడుతుంది. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేయాలంటే అప్లై చేసిన తర్వాత మనకి 7 రోజులకు వస్తుందండి ఇన్కమ్ సర్టిఫికేట్ అప్రూవల్ కానీ. సో అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేస్తే అది మినిమం మనకి 15 డేస్ అయితే పడుతుంది. అప్లై చేసిన తర్వాత మనకి సర్టిఫికేట్ అవ్వాలంటే 15 డేస్ పడుతుంది. సో ఇలా ఈ ప్రాసెస్ అంతా మనకి చాలా లేట్ అవుతుంది. ఎందుకంటే ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి మనకి మే 10 వరకు మాత్రమే ఇవ్వడం జరిగింది కాబట్టి మనకి ఈ కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే మనకి అప్లికేషన్ అవకాశం అయితే ఉండదు, చేసుకునే మీకు లేట్ అయితే అవుతుంది. సో ఇలా లేట్ కాకుండా వెంటనే 5 మినిట్స్లో మీ యొక్క సర్టిఫికేట్ ఎలా పొందాలని చెప్పేసి ఈ వీడియో మీకు తెలియజేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి అప్లై చేసే వాళ్ళు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్లు ఉంటే చాలండి, వెంటనే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ అని పొందవచ్చు. ఇన్ కేసు మీ దగ్గర క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కూడా లేకున్నా కూడా ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తాను. సో ముఖ్యంగా గతంలో అంటే 2022, 23, 24 సంబంధించి గ్రామ వార్డు సచివాలయంలో మీరు క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ అప్లై చేసి ఉంటే కన్నా ఆ నెంబర్స్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలి, ఆ నెంబర్ తెలుసుకొని ఆ నెంబర్ మీరు రాసుకొని వెళ్తే అక్కడ గ్రామ వార్డు సచివాలయంలో డిస్లెసెంట్ వారి యొక్క లాగిన్లో రీఇష్యూ సర్టిఫికేట్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ ఇచ్చి మీ యొక్క క్యాస్ట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే సర్టిఫికేట్ అనేది వెంటనే పొందవచ్చు, 5 మినిట్స్లో పొందవచ్చు. సో ఆ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళి మీరు ఎస్సీ కార్పొరేషన్కి అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఆ ప్రాసెస్ మీకు ఇప్పుడు టెస్టింగ్ పర్పస్ అనేది స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముఖ్యంగా ఇప్పుడు ఎవరికైతే గతంలో క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఓల్డ్ సర్టిఫికేట్లు ఉంటే కన్నా అవి తీసుకొని వెళ్ళండి గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి. అవి తీసుకొని వెళ్ళేటప్పుడు కూడా ఎవరైతే అప్లికేట్ ఉన్నారో వారికి సంబంధించి ఆధార్ కార్డు, రేషన్ కార్డు కూడా తీసుకుని వెళ్ళండి. అలాగే వారికి సంబంధించి ఓల్డ్ సర్టిఫికేట్లు, ఇన్కమ్ కానీ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే కానీ తీసుకొని వెళ్ళి మీరు వెంటనే సర్టిఫికేట్ 5 మినిట్స్లో తీసుకోవచ్చు. వీటి యొక్క ఛార్జెస్ అనేది 40 రూపీస్ అయితే ఉంటుంది. అలాగే ఇప్పుడు మన యొక్క సర్టిఫికేట్ నెంబర్లు అనేది మీ దగ్గర సర్టిఫికేట్లు లేకపోతే కన్నా మీరు గతంలో అప్లై చేసింటే ఆ సర్టిఫికేట్ నెంబర్ ఎలా పొందాలో కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. షో పోర్టల్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. వీటి సంబంధించి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను. సో అక్కడి నుంచి మనం ఇక్కడ మన యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసే ఆ గ్రామ వార్డు సచివాలయంలో ఎన్ని సర్వీసులు అయితే చేసామో అవి మొత్తం మనకి రావడం జరుగుతుంది. సో క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ లేకుండా ఈ విధంగా తెలుసుకోవచ్చు అని చెప్పి చూపిస్తున్నానండి. సో ఇక్కడ నేను ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ అనేది కదా, సో ఇక్కడ నేను ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నానండి. సో లబ్ధిదారు యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో ఈ విధంగా సింపుల్గా మనం తెలుసుకోవచ్చు అనమాట మన క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్లు. సో నేను ఇక్కడ సర్చ్ అని చెప్పేసి కదా, సర్చ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఒక క్యాప్చా కోడ్ అయితే వస్తుంది. ఇక్కడ నేను క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసి ఇక్కడ మన యొక్క డీటెయిల్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ సబ్మిట్ అని చెప్పేసి కదా, సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే మన గ్రామ వార్డు సచివాలయంలో ఇప్పటి వరకు ఏవైతే అప్లై చేసామో అవి మొత్తం రావడం జరుగుతుంది. సో మీకు మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ 2 టైమ్స్ అప్లై చేయడం జరిగింది. అలాగే ఇంటిగ్రేట్ సర్టిఫికేట్ కూడా 2 టైమ్స్ అయితే అప్లై చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి మనకి ఏం అప్లై చేసినా కూడా ఎన్టీఆర్ విద్యాసేవ కార్డు సంబంధించి డీటెయిల్స్ కూడా అప్డేట్ చేసుకోవడం జరిగిందండి. సో ఇక్కడ ఈ నెంబర్ ద్వారా మీరు మీ యొక్క
గ్రామ సచివాలయంలో డిజిటేషన్ వరకు లాగిన్లో రీఇష్యూ సర్టిఫికేట్ ద్వారా మీరు సర్టిఫికేట్ని పొందవచ్చండి. సో ప్రాసెస్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. సో వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గ్రామ వార్డు సచివాలయం సంబంధించి డిజిటేషన్ వరకు లాగిన్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి మనకి ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది 5 మినిట్స్లో పొందొచ్చండి. సో రెవెన్యూ శాఖ సంబంధించి ఓపెన్ చేయడం జరిగింది. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రీఇష్యూ సర్టిఫికేట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా. సో ఈ ఆప్షన్ ద్వారా ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి ఎవరైతే అప్లై చేస్తున్నారో వారు ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ పొందవచ్చండి. సో పొందాలంటే ఖచ్చితంగా మీకు ఇన్కమ్ నెంబరు అలాగే ఇంటిగ్రేట్ అంటే క్యాస్ట్ నెంబర్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఎవరైతే క్యాస్ట్ ఇన్కమ్ కావాలనుకున్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ప్రివ్యూ ఫిల్ మీద క్లిక్ చేసిన వెంటనే సిటిజన్ యొక్క నేమ్ రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ సిటిజన్ సంబంధించి రిలేషన్ అనేది ఫాదరా లేదంటే హస్బెండ్ అని చెప్పి నేమ్ ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ మన రిలేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఏం చదువుతున్నా అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మ్యారేజ్ స్టేటస్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇచ్చి ఇక్కడ ఎస్ అని క్లిక్ చేసి ఇక్కడ మీకు పర్మనెంట్ అడ్రస్ అయితే ఉంటుందండి. సో మీ యొక్క ఆధార్లో ఏదైతే ఉందో హౌస్ హోల్డ్ డేటాబేస్ పరంగానే మనకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ నేను పర్మనెంట్ అడ్రస్ అనేది మరొకసారి ఇక్కడ పోస్ట్ ఆఫీస్ విలేజ్ అనేసి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక మరొకసారి టిక్ బాక్స్ ఇచ్చి ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన వెంటనే అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. మనకి ఇక్కడ రిలేషన్ విత్ అప్లికేట్ అని చెప్పేసి అడుగుతుంది. షెల్ఫ్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనకి టైప్ ఆఫ్ ఇన్కమ్ కావాలా క్యాస్ట్ కావాలని చెప్పేసి అడుగుతుంది. సో నేను ఇక్కడ ఇన్కమ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ముందుగా చెప్పుకున్న విధంగా మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కంపల్సరీ ఉండాలండి. సో లేకుంటే ఏ విధంగా అని చెప్పేసి ముందుగా చెప్పాను కదా, అక్కడ ఉన్నటువంటి నెంబర్ అనేది ఒకటి ఎంటర్ చేస్తున్నాను. 2 నెంబర్స్ అయితే మనకు చూపించడం జరిగింది కదా, అందులో ఒక నెంబర్ అయితే ఇక్కడ ఐసీ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి ఇక్కడ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఓపెన్ అవుతుందా లేదా చెప్పేసి కూడా ఇప్పుడు మనం చూద్దాం. సో మనకి ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది 6 మంత్స్కి ఒకసారి అయితే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం కొత్తగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ ఫీజ్ రిమెన్స్మెంట్ కోసమా స్కాలర్షిప్ కోసమా అలాగే స్కీమ్ కోసం అని చెప్పేసి అడుగుతుంది. నేను స్కీమ్ అనేది సెలెక్ట్ చేసుకున్నది. నో డేటా అవైలబుల్ అని రావడం జరిగింది. మరొకసారి నేను డేటా అనేది క్లియర్ చేస్తున్నాను అండి. సో మనకి 2 ఇన్కమ్ నెంబర్లు అయితే రావడం జరిగింది కదా, 2 టైమ్స్ అయితే నేను అప్లై చేయడం జరిగింది కదా. సో మరొకసారి రెండో ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తాను. ఇక్కడ మీకు ఎంటర్ చేసి యాజ్ యూజువల్గా మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. సో ఇక్కడ ఎంటర్ చేసి మళ్ళొకసారి ఇన్కమ్ సర్టిఫికేట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రెండోసారి అప్లై చేసినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తాను. మీకు దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేకుంటే ఈ విధంగా తెలుసుకొని ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ మరొకసారి స్కాలర్షిప్ సంబంధించి అని చెప్పి కాకుండా స్కీమ్ సంబంధించి అయితే క్లిక్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే మన యొక్క డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేసి మన యొక్క డాక్యుమెంట్ ఆధార్ కార్డు రేషన్ కార్డు అనేది అప్లోడ్ చేసిన వెంటనే విత్ 5 మినిట్స్లో మీకు వెంటనే కార్డు అనేది ప్రింట్ రావడం జరుగుతుంది. సో 40 రూపీస్ అయితే చలాన్ తీసుకోవడం జరుగుతుందండి. సో ఈ విధంగా అయితే మనం ఇన్కమ్ అనేది అయితే పొందవచ్చు. అలాగే క్యాష్ సంబంధించి కూడా ఏ విధంగా పొందాలి ఇప్పుడే ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తానండి. సో ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి చాలామందికి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే లేదు కాబట్టి ఈ విధంగా తీసుకుంటారని చెప్పేసి వీడియోని చేస్తున్నాను. ఫ్రెండ్స్ వీడియోని ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ 10 మందికి షేర్ చేయడం జరుగుతుంది యూట్యూబ్. సో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే లైక్ చేయండి. మరొకసారి నేను ఇక్కడ రిలేషన్ సెలెక్ట్ చేసుకుంటాను. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇంటిగ్రేట్ సర్టిఫికేట్ క్లిక్ చేసినట్టు ఆటోమేటిక్గా మనకి అప్లికేషన్ ఐడి రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఇంటిగ్రేట్ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్లో నేమ్ కూడా తప్పు ఉంటే కూడా కరెక్షన్ చేసుకోవచ్చు అండి. సో అది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. సో ఇక్కడ మనకి స్కీమ్ సంబంధించి కావచ్చు, నేను స్కీమ్ సెలెక్షన్ నుంచి ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. అలాగే మీరు లోన్కి సంబంధించి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి పర్మనెంటా లేదంటే ప్రజెంట్ అని చెప్పేసి పర్మనెంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే మన యొక్క డీటెయిల్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. సో ఇక్కడ మరొకసారి మనకి డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాలి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలాగే మన ఓల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అప్లోడ్ చేసి ఇక్కడ వెంటనే మీ యొక్క పేమెంట్ అనేది చేసిన వెంటనే ఇక్కడ కూడా మీకు 40 రూపీస్ అయితే చలాన్ చేసుకోవడం జరుగుతుంది. కొత్తగా అప్లై చేసి 50 రూపీస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే ఈ విధంగా సర్టిఫికేట్లు పొంది ఎస్సీ కార్పొరేషన్కి అయితే అప్లై చేసుకోండి. మనకి మే 10 వరకు మాత్రమే ఉంది కాబట్టి వెంటనే ఈ విధంగా సర్టిఫికేట్లను పొంది వెంటనే మీరు మీ యొక్క ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి అప్లై చేసుకోండి. ఇదండి వీడియోని అప్డేట్. వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ ఈ వీడియోని వస్తే మిత్రులకు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.